గైస్, ఇంతకు ముందు నేను పార్ట్ 1 సంక్రాంతి వీడియో చేసినప్పుడు అందులో 4 సినిమాలని చెప్పాను. కానీ ఇప్పుడు ఇంకా 2 సినిమాలు యాడ్ అయినాయి. ఈ రీసెంట్ 2 డేస్ లో ఇంకా 2 సినిమాలు యాడ్ అయినాయి. అవి ఏంటి అనేది మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి రాజా సాబ్, అప్పుడు చెప్పినట్టే. సెకండ్ మన జననాయకన్ తలపతి విజయ్ది. థర్డ్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవిది, మన శంకర వరప్రసాద్ గారు. అట్ ద సేమ్ టైం ఫోర్త్ వచ్చేసి అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి. అండ్ ఇప్పుడు 2 మూవీస్ ఇంకా 2 యాడ్ అయినాయి. అవి వచ్చేసి మన రవితేజది భర్త మహాశయులకు విజ్ఞప్తి అండ్ శర్వానంది నారి నారి నడమ మురారి. సో గైస్, మన రెబెల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ నుంచి నారి నారి నడమ మురారి శర్వానంద్ వరకు టోటల్ 6 మూవీస్ యాడ్ అయినాయి ఈ సంక్రాంతికి. సో నేను చెప్తుంది ఏంటంటే ఈ సంక్రాంతి ఇంకా పెద్దగా ఉండబోతుందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో గైస్, లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో. అండ్ మెయిన్లీ చూస్తున్న మన మూవీ లవర్స్ అండ్ ఎవ్రీవన్, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి, షో సమ్ లవ్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో డైరెక్ట్లీ. ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ అండ్ ఫస్ట్ అనుకున్నదే రాజా సాబ్. అండ్ అది వచ్చేసి Jan 9th రిలీజ్ కాబోతుంది. అట్ ద సేమ్ టైం Jan 9th రోజే మన జననాయకన్ తలపతి విజయ్ది అదే రోజు రిలీజ్ కాబోతుంది. సో రెబెల్ స్టార్ వర్సెస్ తలపతి విజయ్ అని క్లియర్ కట్ గా Jan 9th అర్థమైపోతుంది. ఎందుకంటే రీసెంట్ గా మన సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తల ట్విట్టర్ పోస్ట్ లో ఒక క్లియర్ కట్ చేశారు, January 9th కి జననాయకన్ రాయబోతుందని. సో ఈ 2 మూవీస్ ఖచ్చితంగా Jan 9th రిలీజ్ అవుతున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏది బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ పైన అని. నా పర్సనల్ గా నాకు అడిగితే మాత్రం రాజా సాబ్, మన రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రం గట్టిగా రూల్ చేస్తాడు బాక్స్ ఆఫీస్ ని. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇటు సౌతే కాకుండా అటు నార్త్ ని కూడా గట్టి కొట్టబోతున్నాడు. అండ్ మన తలపతి విజయ్ వచ్చేసి తమిళ మార్కెట్ లో ఎలాగో తెలిసిందే నంబర్ 1 హీరో. తను కూడా గట్టి కలెక్షన్స్ తీసుకుంటాడు బాక్స్ ఆఫీస్ పైన. అండ్ మన సౌత్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ త్రూ వస్తుంది కాబట్టి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ రెబెల్ సాబ్ ముందు తట్టుకోవడం కష్టం టాలీవుడ్ లో. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే, రెబెల్ స్టార్ ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో గైస్, ఇది Jan 9th మన రాజా సాబ్ వర్సెస్ జననాయకన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన Jan 14th కి రిలీజ్ కాబోతున్న 2 సినిమాలు. అవి వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి, మన శంకర వరప్రసాద్ గారు. తన రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మన అందరికీ తెలిసిందే. అటు ఇన్స్టా రీల్స్ కానీ, ఫేస్బుక్ రీల్స్ కానీ, యూట్యూబ్ రీల్స్ కానీ ఎక్కడ చూసినా కంప్లీట్ మీసాల పిల్ల, పిల్లలు పెద్దలు అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా కంప్లీట్ ఫ్యామిలీస్ లోపలికి కనెక్ట్ అయిపోయిన సాంగ్ మీసాల పిల్ల. అండ్ డైరెక్టెడ్ బై మెయిన్లీ మన అనిల్ రావిపూడి అంటే ఫ్యామిలీస్ లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అండ్ లాస్ట్ ఇయర్ తను కొట్టిన డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాము అందరికీ తెలిసిందే. సో గైస్, ఈ సంక్రాంతికి కూడా Jan 14th ఆర్ Jan 13th ఎగ్జాక్ట్ గా తెలియదు, ఖచ్చితంగా రాబోతుంది. అట్ ద సేమ్ టైం రీసెంట్ వచ్చిన న్యూస్ చూస్తే మన మెగాస్టార్ చిరంజీవి అట్ ద సేమ్ టైం విక్టరీ వెంకటేష్ పైన ఒక మాస్ నంబర్ పిక్చరైజ్ చేశారు. నిన్ననే స్టార్ట్ అయింది షూటింగ్ అని క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. సో గైస్, ఈ సంక్రాంతి మరింత డబుల్ బొనాన్జాతో మెగాస్టార్ చిరంజీవి అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఒకటే స్క్రీన్ పైన కనబడిపోతున్నారు. సో ఒక పెద్ద ఫీస్ట్ జరగబోతుంది మెగాస్టార్ ఫ్యాన్స్ అండ్ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ కి. దాంతో పాటు మన అనిల్ రావిపూడి డైరెక్షన్ అండ్ కామెడీ సంక్రాంతికి ఒక ప్రాపర్ సినిమా రాబోతుంది. సో ఈ మెగాస్టార్ చిరంజీవిది మన శంకర వరప్రసాద్ గారు హైప్ డబుల్ ట్రిపుల్ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనగనగా ఒక రాజు స్టారింగ్ నవీన్ పోలిశెట్టి అంటే మన అందరికీ తెలిసిందే జాతి రత్నాలు అంటే కామెడీ కింగ్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఎవ్వరన్నా ఉన్నారంటే అది నవీన్ పోలిశెట్టి అని బల్ల గుద్ది చెప్పవచ్చు. సో గైస్, తనకున్న క్రేజ్ తనకుంది, యూత్ లో క్రేజ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ లో క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ అనుకోకుండా అనగనగా ఒక రాజు అనే ఓ సినిమా కాన్సెప్ట్ కూడా కంప్లీట్ ఒక ఫ్యామిలీ జానర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక విలేజ్ వైబ్స్ లో ఉండబోతుంది. సో దీని రీచ్ కూడా అద్భుతంగా ఉండబోతుంది. తనది ఒక స్టైల్ ఉంది నవీన్ పోలిశెట్టిది. తనకు కూడా ఆడియన్స్ ని థియేటర్స్ కి ఎలా రప్పించాలో తనకు బాగా తెలుసు. సో గైస్, ఈ 2 సినిమాలు కూడా ఫ్యామిలీ జానర్ లో రాబోతున్నాయి అండ్ సంక్రాంతికి మళ్ళీ క్లాష్ కాబోతున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ
ఏది బాగుంటది ఈ 2 సినిమాలని నా ప్రకారం అయితే అనిల్ రావుపిడి డైరెక్షన్ అంటే ఓపెనింగ్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. రెండోది మెగాస్టార్ చిరంజీవి అండ్ విక్టరీ వెంకటేష్ టుగెదర్ రాబోతున్నారు. అంటే డబుల్ ట్రిపుల్ హైప్ అండ్ ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి. అండ్ ఒక్కసారి ఆ మాస్ సాంగ్ కనుక రిలీజ్ అయితే మాత్రం కంప్లీట్ ఒక బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చేస్తాయి సినిమాకి. సో ఈ 2 సినిమాలు ఇవి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన లిస్ట్ లో మన రవితేజ మూవీ అండ్ శర్వానంద్ మూవీ. రవితేజ వచ్చేసి భర్త మహాశయులకు విజ్ఞప్తి అండ్ శర్వానంద్ మూవీ వచ్చేసి నారీ నారీ నడుమ మురారి. ఇక భర్త మహాశయులకు ఒక విజ్ఞప్తి. రవితేజ రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే కంప్లీట్ గ్రాఫ్ డౌన్ ఉన్నది. ఒకప్పుడు ఒక పెద్ద హీరో వరుసగా ఫ్లాప్స్ ఎలా ఇచ్చాడో ఇప్పుడు రవితేజ మార్కెట్ కూడా సేమ్ అదే వేళ కంటిన్యూ అవుతున్నాయి. వరుసగా ఫ్లాప్స్ తో ముందుకు వెళ్తున్నాడు రవితేజ. సో హోప్ సో ఈ సినిమా ఒక క్లాస్ వైబ్ కనబడుతుంది. అండ్ సంక్రాంతికే రాబోతుంది ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి. అండ్ తొందరలోనే ఫస్ట్ సాంగ్ కూడా లాంచ్ కాబోతుంది. సో గైస్ చూడాలి ఎలా ఉంటుందో. నా వరకు లీస్ట్ ఎక్స్పెక్టెడ్ మూవీ ఈ సంక్రాంతికి రవితేజది భర్త మహాశయులకు ఒక విజ్ఞప్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నారీ నారీ నడుమ మురారి. ఈ నారీ నారీ నడుమ మురారి గత 7 నెలల బ్యాక్ ఒక టీజర్ లాంచ్ అయింది అండ్ ఒక పాట కూడా లాంచ్ అయింది. కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ కంప్లీట్ డిలేస్ లో పడ్డది మూవీ. అట్ ద సేమ్ టైం ఇది సంయుక్త మెనన్ కూడా ఉన్నారు ఒక హీరోయిన్ దీంట్లో. సో ఏమైందో తెలియదు కానీ కంప్లీట్ డిలే అయింది ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు సడన్ గా వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే హాలిడే సీజన్ కాబట్టి ఎంతో అంత మార్కెట్ రాబట్టుకోవచ్చు సినిమా రిలీజ్ చేస్తే బిజినెస్ వైజ్ గా. సో గైస్ ఈ 2 నా వైజ్ గా చూస్తే లీస్ట్ ఎక్స్పెక్టెడ్ మూవీస్. ఈ 2లో నాకు ఏది ప్రిఫరబుల్ అంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఎందుకంటే మన రవితేజ గారు కాబట్టి. అండ్ ఈ నారీ నారీ నడుమ మురారి ఎందుకు కాదు లాస్ట్ ప్రిఫరబుల్ అని నాకు అడిగితే మాత్రం డిలే అయిపోయింది ప్రాజెక్ట్ కంప్లీట్ గా. సో అంత హోప్స్ లేవు అని ఒక క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఐ మైట్ బి రాంగ్, చెప్పలేము. సో గైస్ నేను చెప్పదలుచుకుంది ఈ పార్ట్ 2 సంక్రాంతి వీడియోలో ఏంటంటే టోటల్ 6 సినిమాస్. ఎప్పుడు రాని విధంగా ఎప్పుడు సంక్రాంతికి ఇన్ని మూవీస్ రిలీజ్ కాలేవు. ఈసారి మాత్రం 6 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో నేను అంటుంది ఏంటంటే ఇలా 6 మూవీస్ ఒకటేసారి విత్ ఇన్ ద గ్యాప్ ఆఫ్ 4 to 5 days 6 మూవీస్ రావడం ఎంత వరకు కరెక్ట్. అండ్ కలెక్షన్స్ ని ఒక సినిమా కాకుండా ఇంకో సినిమా తినేస్తుందా అనేది మనము ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. నా వరకు నా ఒపీనియన్ అడిగితే మాత్రం ఎస్, ఈ సినిమా కాకుండా ఆ సినిమా కాకుండా ఈ సినిమా కలెక్షన్స్ ని అయితే తినేయడం ఖాయం. అండ్ మెయిన్ గా వచ్చేసి మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిఫరెన్స్ మనం ఈ టాప్ 6 మూవీస్ లో ఏది ఇస్తామంటే యునానిమస్ గా మన రెబెల్ స్టార్ ప్రభాస్. ఎందుకంటే మన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ కి ఇస్తాం కాబట్టి. ఫస్ట్ వచ్చిన సాంగ్ మాత్రం ఎస్ అది యావరేజ్ గా ఉంది. బట్ రెస్ట్ ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. తమన్ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ ఆ కట్అవుట్ ఇనఫ్. ఆ 6.5 feet కట్అవుట్ ఇస్ ఇనఫ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన మెగా స్టార్ చిరంజీవిది మన శంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిగా కాసుల వర్షం కురిపిస్తుందని నా గట్టి నమ్మకం ఈ సంక్రాంతికి. అండ్ జననాయగన్ ఎందుకు అంటున్నా అంటే మన తలపతి విజయ్ది లాస్ట్ మూవీ అటు తమిళ్ బాక్స్ ఆఫీస్ మాత్రం కంప్లీట్ షేక్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మన తెలుగు ఆడియన్సెస్ ఏమైనా ఛాన్సెస్ ఇస్తే లాస్ట్ మూవీ కాబట్టి సితారా బ్యానర్ నుంచి వస్తుంది కాబట్టి డెఫినెట్ గా వాచ్ చేస్తారు. ఇక లాస్ట్ రవితేజ అండ్ మన శర్వానంద్ మూవీస్ మాత్రం లాస్ట్ ప్రిఫరెన్స్ ఉండబోతున్నాయి. కానీ 6 మూవీస్ కాబట్టి థియేటర్స్ ఎలా అకామిడేట్ చేస్తారు? 6 మూవీస్ కాబట్టి ఈ ఫ్యాన్స్, ఈ నార్మల్ మూవీ లవర్స్ ఏ సినిమా ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు, ఏ సినిమా తర్వాత చూస్తారు, లేదా 6 మూవీస్ కంప్లీట్ గా చూస్తారు, లేదా కొన్ని రివ్యూస్ వచ్చినాక వెయిట్ చేద్దాము ఎందుకంటే ఇన్ని సినిమాలు చూడాలి సంక్రాంతి కంటే కష్టం అని కొంతమంది అనుకుంటారు. ఈ సంక్రాంతి అంటే అటు ఆంధ్ర కానీ తెలంగాణలో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ తో పాటు బిగ్గెస్ట్ మూవీ లవర్స్ ఫెస్టివల్ కూడా అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అందుకే 6 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గైస్ ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఒపీనియన్స్ ఈ 6 మూవీస్ పైన మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా 6 మూవీలు చూస్తారా? కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం బాక్స్ ఆఫీస్ వైజ్ ఎలా ఆడతాయి ఈ మూవీస్, ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఏది సంక్రాంతి విన్నర్ కాబోతుంది యాజ్ ఆఫ్ నౌ
ఏది అనుకుంటున్నారు? ఎందుకంటే రీసెంట్ గా రాజా సాబ్ మన టీజర్ లాంచ్ అయింది, సాంగ్ లాంచ్ అయింది. జననాయకన్ నుంచి తలపతి కచేరీ అని సాంగ్ లాంచ్ అయింది. అండ్ రాజా సాబ్ సాంగ్ ఓకే నాట్ బ్యాడ్ అనిపించుకుంది. అండ్ తలపతి కచేరీ కూడా ఓకే నాట్ బ్యాడ్ అనిపించింది. తర్వాత వచ్చేసి మన శంకర వరప్రసాద్ గారు సాంగ్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ అయింది. అండ్ మన 4th మూవీ అనగనగా ఒక రాజు నుంచి భీమవరం బాల్మాని, అది కూడా యావరేజ్ సాంగ్ ఉంది. సో నెక్స్ట్ మన రవితేజ సాంగ్ కూడా ఒక 2 days లో లాంచ్ కాబోతుంది. అండ్ నారి నారి నడమ మురారి నుంచి కూడా ఒక సాంగ్ లాంచ్ అయింది. సో ఇలా అన్ని చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ మన రాజా సాబ్ అండ్ శంకర వరప్రసాద్ గారికి చాలా అప్పర్ హ్యాండ్ ఉంది. ఒక పెద్ద క్లాష్ కాబోతుందని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇటు రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంటే యునానిమస్ పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్క కార్నర్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం మన మెగాస్టార్ అభిమానులు అనొచ్చు. అట్ ద సేమ్ టైం మన పవర్ స్టార్ అభిమానులు అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు, కంప్లీట్ మెగాస్టార్ అభిమానులతో పాటు ఇటు రెబెల్ స్టార్ అభిమానులు. కాబట్టి ఈ 2 మూవీస్ భారీ ఓపెనింగ్స్, భారీ ఎత్తుగా ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతుందని నా గట్టి నమ్మకం. మీరేమో అనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో గైస్, ఈ సంక్రాంతి పార్ట్ 2 వీడియో ఇంతటితో సమాప్తం. అండ్ క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. షో సమ్ లవ్. బాయ్.